ఇక్కడ చాలా క్లియర్‌గా చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి గూడా. అలాగే గోపురం పైన ఈ శాసనాలు, విష్ణువు మరియు రాముల వారి దశావతార రూపాలు చూడండి. ఆ టైంలోనే ఇంత అద్భుతమైన శిలా రూపాలు మనం ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి గూడా. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 90 అడుగుల ఎత్తు కలిగిన 7 అంతస్తుల గాలి గోపురం. అలాగే 2 గుండాలు. అప్పట్లో ఒకటి రాజావారి కోసం, అలాగే ఒకటేమో రాముల వారి కోసం. అలాగే మీరు ఈ ఒక్క దేవస్థానాన్ని దర్శించుకుంటే 10 విష్ణుమూర్తి దేవస్థానాలని దర్శించుకున్న దానికి సమానం అవుతుందంట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకుంటే జనరల్‌గా రాముల వారిని కోరుకుంటే అవి కోరికలొచ్చేసి హనుమంతుల వారు తీరుస్తారంట. సో కాబట్టి రాముల వారికి ముందు హనుమంతుడున్నారు గాబట్టి ఆ మధ్యలో మనం వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉండకూడదంట. పక్కన ఉండి కోరికలు కోరుకోవాలంట. సో దర్శనం చేసుకునేటప్పుడు. ఇదచ్చేసి రామకోటి స్తంభం. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క టెంపుల్‌లో దేవుళ్ళ శిల్పాలొచ్చేసి మకర